హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది. ఒక మనిషి ఇలా ఎలా ఉండగలుగుతారు? ఇచ్చిన మాట పైన నిలబడలేనప్పుడు ఆ మాటలు ఎందుకు ఇస్తారు? ప్రజల జీవితాల్ని గొప్పగా అర్థం చేసుకున్న వ్యక్తిలా మాట్లాడి చివరికి వారిని గాలికి ఎలా వదిలేస్తారు? అనేది నాకు ఇప్పటి వరకు అర్థం కాని ఒక విషయం అన్నమాట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు తండాల్లో, అడవి ప్రాంతంలో తిరుగుతూ ఉన్న టైంలో ఆయన చెప్పిన మాటలేంటి? డోలీల మోతలు ఇక వినిపించవు. పవన్ కళ్యాణ్ వచ్చి రోడ్లేస్తాడు. మీ కష్టాలు నాకు తెలుసు. అక్కడి నుంచి ఇక్కడికి నడిచొస్తే గాని నాకు అర్థం కాలేదు ఇక్కడ పరిస్థితి ఏంటనేది. ఇలా చాలా విషయాలు ఆయన క్షుణ్ణంగా చెప్పారు. కానీ ఇప్పటికి కూడా డోలీల మూత ఆగలేదు. ఆ విధంగా కార్డుల పైన గర్భిణీలని, వ్యాధిగ్రస్తుల్ని, జ్వరాలొచ్చి తగ్గని వారిని తీసుకెళ్ళటం మాత్రం మారలేదు. గుట్టలు, కొండలు ఎక్కి కాలినడకలు ఆగలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు మీకు నల్లూరు జిల్లా అరకులోయలో కొంతమంది లుంగవర్తి అనే పంచాయతీ నుంచి నేలపాలెం గ్రామంలో ఘటన జరిగింది. అంత ఘోరంగా అంటే గర్భిణి పురిటి నొప్పులు పడుతూ ఉంటే ఆవిడని లుంగపర్తి నుంచి పిహెచ్‌కి తరలించేందుకు వాళ్ళు పడుతున్న అవస్థలు మనం గనక చూసినట్లయితే ఈ నేతలు బ్రతికున్నారా? చనిపోయారా? స్వతంత్ర దేశంలో స్వతంత్రం కేవలం డబ్బున్న వాళ్ళకే వచ్చిందా? మన్యం వాసులకి రాలేదా? ఎందుకు ఈ దారుణమైనటువంటి బ్రతుకులు? ఎందుకు వీళ్ళని ఇలా టార్చర్ పెట్టుకొని అవసరానికి వాడుకుంటున్నారనేది మాత్రం అర్థం కాని విషయం. ఒకసారి ఆ డోలీ మూతలు ఒకసారి చూడండి. कितने भाई जा रही ini ilek yang tu. మనం బుస్మెండ వానర్ సార్ విన్నారు కదా! ఇదే రాత్రి వేళలో అయితే కొంతమంది డప్పులు తీసుకొని కొట్టుకుంటూ వాళ్ళని అలా మోసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏంటా పవన్ కళ్యాణ్ అన్న, మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌లో లక్షలు లక్షలు ఫీజులు కట్టి చదువుతుంటే మనకేం తెలియట్లా. వీళ్ళ ప్రాణాలు డోలీల పైన ఊగుతూ ఉంటే కడుపులో బిడ్డ, పసికందులు చస్తారో, బ్రతుకుతారో కూడా తెలియదు. మోస్తూ, మోస్తూ, మోస్తూ గూడలు కాయలు కాచి నడుస్తూ, నడుస్తూ, నడుస్తూ చెప్పులరిగిపోయి గుట్టలెక్కుతూ, ఎక్కుతూ, ఎక్కుతూ ఎన్నో ప్రాణాలు మట్టిలో కలిసిపోయి, పుట్టే ముందే వాడికి ప్రపంచంలో ఇన్ని కష్టాలున్నాయి. మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నారనే విషయాన్ని కడుపులో ఉన్న బిడ్డకి సైతం అర్థవంతమయ్యేలాగా మీరు చేస్తున్నటువంటి ఈ పరిపాలన చూస్తుంటే ఛీ! థూ! అనాలనిపిస్తుంది గానీ, చేతకాని పరిపాలన చేస్తున్న మిమ్మల్ని ఏమనాలో అంతకన్నా నాకు అర్థం కావట్లేదు. ఒక్కరు కాదు కొండలు, గుట్టలు, వాగులు దాటుకుంటూ వాడెళ్తున్న విధానం చూస్తుంటే, అరె మనుషులేనా మీరు? బ్రతికే ఉన్నారా? వాళ్ళని చూస్తూ కూడా ఇంక మేము గొప్పవాళ్ళం, మేము రాజకీయ నాయకులు, మా అనుభవాలున్నాయి. డిప్యూటీ సీఎంలు, ఆ సీఎంలు, ఈ సీఎంలు చెప్పుకుంటున్నారా ఇంకా?
కొద్దిగా కూడా మనిషి పుట్టక పుట్టారా? లేదంటే గాలికి పెరిగారా అందరిలాగా? అందుకే ఈళ్ళ బాధలు మీకు అర్థం కావట్లేదని మాకు అర్థం కావట్ల. దయచేసి వాళ్ళ కష్టాన్ని కొద్దిగన్నా అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓన్లీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.